హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యశ్రీ రెడ్డి వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే మా బాబుది అన్నప్రాసన అనమాట. సో ముందైతే అన్నప్రాసన కోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ వెండి షాప్కి వెళ్ళి వెండి గిన్నె అండ్ గ్లాస్ తీసుకున్నాం, స్పూన్ కూడా. అండ్ ఈ వీడియో అయితే మెమరబుల్గా ఉంటుందని నేను మంచిగా వ్లాగ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మా బాబుకి అన్నప్రాసన కోసం నేనే స్వయంగా పరమన్నం చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ అదే చేస్తున్నాను. పరమన్నం కోసం రైస్ మంచిగా వాష్ చేయాలి. మనం ఒక 3 to 4 టైమ్స్ అట్లా వాష్ చేయాలి. ఫస్ట్ అయితే ఒక 1 hour or 2 hours అట్లా నానబెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే కొంచెం రైస్ అనేది మెత్తగా అవుతుంది. కిడ్స్కి మంచిగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. దట్టు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మెత్తగానే ప్రిఫర్ చేస్తాం కదా. సో అందుకని నేను ఒక 1.5 hour అట్లా నానబెట్టేసి ఆ తర్వాత 3 to 4 టైమ్స్ వాష్ చేసి దెన్ కుక్ చేశాను. తర్వాత అయితే ఇంకా ఆవు పాలు బాయిల్ చేసి దాంట్లో ఈ రైస్ యాడ్ చేశాను. మనము ఇలాంటి ఈవెంట్స్కి ఆవు పాలే యూజ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ దొరకట్లేదంటే ఇంకా బర్రెపాలైనా ఓకే, బట్ పూజలకు వాటికి ఆవు పాలు యూజ్ చేస్తేనే బెటర్. అండ్ దెన్ టెంపుల్కి వచ్చేసాము. మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అయితే ముందే అయ్యగారు చెప్తారు. బేసిక్గా పసుపు, కుంకుమ, బియ్యం, ఖర్జూర వక్కలు, కొబ్బరి కుడక అండ్ బనానాస్ అండ్ దెన్ పూలు, పండ్లు, అంతే అండి, ఇంకేం అవసరం లేదు. అండ్ పరమన్నం, ద స్టార్ ఐటమే పరమన్నం కదా ఇక్కడ. సో అంతే, ఇంకేం అవసరం లేదు మనకి. మంగళారతి కూడా తెచ్చుకోవచ్చు. అన్నప్రాసన అనేది ఎవరిష్టం వాళ్ళండి, ఎవరి పర్సనల్ చాయిస్ అనమాట ఇది. సో మా పేరెంట్స్ అయితే ఇంకా టెంపుల్లో చేద్దాం ఫస్ట్ అని అన్నారు. సో మేము టెంపులే ప్రిఫర్ చేసాము. ఇంకా తెలియకుండా మన స్వతహాగా మనం చేసుకోవడం ఎందుకు, ఒక అయ్యగారు అయితే పద్ధతి ప్రకారం చేస్తారు కదా అనేసి ఇంకా మేము టెంపులే ప్రిఫర్ చేసాం ఫస్ట్. అండ్ తర్వాత ఇంట్లో కూడా ఇంకా అందరినీ పిలుచుకొని ఇంట్లో ఈవినింగ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మేము పూజ చేసినంతసేపు పడుకున్నాడు అనమాట మా బాబు. కరెక్ట్గా అయ్యగారు బాబుని తీసుకొని అన్నప్రాసన స్టార్ట్ చేయండి, అన్నం తినిపించండి అన్న టైంకి మా వాడు కూడా లేచాడు. అందరం నవ్వుకున్నాం అనమాట, కరెక్ట్ టైంకి లేచాడు వీడు అనేసి. అస్సలు క్రాంకీ అవ్వలేదు ఆ రోజు. చాలా ప్రశాంతంగా అయిపోయింది. నేను ఫస్ట్ అనుకున్నాను అసలు ఏడుస్తాడు కావచ్చు, మేబీ ఇంకా క్రాంకీ ఉంటే ఏం చేయాలి, కరెక్ట్ టైంకి పడుకొని లేచి క్రాంకీ అవుతాడేమో, నాకు చాలా క్వశ్చన్స్ ఉండే. బట్ ఫుల్ అపోజిట్, చాలా కామ్గా, కంపోజ్డ్గా అందరిని చూస్తూ నవ్వుతూ మంచిగా చేసుకున్నాడు అన్నప్రాసన అనేది. మేమైతే క్లోజెస్ట్ సర్కిల్ని పిలుచుకున్నాం ఇంకా. ఎందుకంటే ఇంకా బర్త్డేస్ అవన్నీ గ్రాండ్గా చేసుకోవచ్చు, చిన్న చిన్న ఈవెంట్స్ అంతా క్లోజెస్ట్ సర్కిల్కే బాగుంటాయి అనేసి ఇంకా అలానే కానిచ్చాం. आनंदो खल्विमानि भूतानि जायन्ते ओम भृगुर्वैरवारुणे पितरमुपसदारा हरिः भगवो वृद्धे विद्ययाना आनंदो खल्विमानि भूतानि जायन्ते ओम ध्रुवेण तस्मै दे अयं च ब्रह्मणस्पतिः ओम भृगुर्वैरवारुणे श्रीमदमुपसदारा हरिः भगवो ब्रह्मे विद्यजाना आनंदो खल्विमानि भूतानि जायन्ते ओम भृगुर्वैरवारुणे विपरम्
అన్నప్రసన కంటే ద మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ ఇదే కదా. సో ఇక్కడైతే మా బాబు క్యాష్ పట్టుకున్నాడు ఫస్ట్. ఇంకా అప్పటికి మా వాడికి అంత పొట్ట పైన ఉండడం కూడా అంతసేపు అలవాట్లేదు. సో కొంచెం క్రాంకీ అవ్వబోతున్నాడు. బట్ ఇంకా మేము కొంచెం మేమే దగ్గరికి అన్నప్రసన చేద్దాము అని అనుకున్నప్పటి నుండి ఏం పట్టుకుంటాడో అని ఇంకా ఊరికే ఎక్సైట్ అయ్యేవాళ్ళం మేము, నేను అండ్ మా హస్బెండ్. ఇంకా ఫస్ట్ డబ్బులు పట్టుకోగానే మా హస్బెండ్ లుక్ నా కొడుకు అనే డైలాగ్ అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఫస్ట్ బుక్ పట్టుకుంటాడని అనుకున్నాం, బట్ క్యాష్ పట్టుకున్నాడు. బట్ ఏదైనా ఓకే మనకి. సెకండ్ బుక్ పట్టుకున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మేము ఆ ప్లేస్ నుండి చేయి తీయట్లేదు, సో అక్కడ నుండి క్యాష్ తీసేసి ఇంకా అక్కడ బుక్ పెట్టాము. సో నెక్స్ట్ ఇంకా బుక్ పట్టుకున్నాడు. సో కొంచెం పంతులు గారికి హడావిడి ఉండే తొందరగా వెళ్ళాలని, సో తను కొంచెం ఆత్రం చేశాడు. అంటారు కదా అందరూ, అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అని. సో విద్య ఉంటేనే అన్నీ అండి, చదువు మెయిన్. మేము ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నామంటే మా చదువే అనమాట. సో నేను కానీ మా హస్బెండ్ కానీ మేము ఎప్పుడూ నమ్మేది అదే, మంచిగా చదువుకుంటే మంచి పొజిషన్లో నిలబెడుతుంది మనకి. అండ్ జాబ్ చేస్తున్నామా చేయట్లేదా సెకండరీ అండి, మనకి నాలెడ్జ్ అనేది చదువుతోనే వస్తుంది. సో మనం మన పిల్లలకి ఇవ్వగలిగేది చదువు మాత్రమే. ఆస్తులు అంతస్తులు అన్నీ సెకండరీ, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ మా అన్నయ్య టైంకి వచ్చాడు, తను ఆఫీస్కి వెళ్ళాడు. టైంకి వచ్చి ఇంకా మాకు బట్టలు పెట్టి మా బాబుకి కూడా అన్నం తినిపించాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము. సో డెకరేషన్ అది స్టార్ట్ చేశాను. ఆ రోజు నాకు మళ్ళీ నైట్ కూడా వర్క్ ఉండే, సో కొంచెం వర్క్కి ముందే కంప్లీట్ చేసుకుందామని ఇంటికి రాగానే మంచిగా తినేసి ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ అయిపోయింది కదా, అక్కడ టెంపుల్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంట్లో ఎందుకు అని అనుకుంటున్నారేమో. ఇది జస్ట్ ఫర్ ఫొటోస్ అండి, సరదాకి ఇవన్నీ. సో మంచిగా మెమొరబుల్గా ఉంటాయి కదా పిల్లలకి, ఇవన్నీ చేసుకున్నాము అనేసి. అండ్ పిల్లలు కూడా పెద్దగా అయినాక చూసుకోవడానికి, అరే మా పేరెంట్స్ ఇవన్నీ చేశారు మా కోసం అనేసి వాళ్ళకి కూడా బాగుంటుంది కదా అనేసి ఇంకా అలా అనుకున్నాము. ఇవన్నీ మా టైంలో చేశారు, బట్ మాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ లేవు మెమొరబుల్గా. ఇంకా మా హస్బెండ్కి కూడా మెమరబుల్గా ఏమీ లేవన్నమాట. సో మేము అనుకున్నాం, మనం మన పిల్లలకి అన్ని మెమరీస్ ఇవ్వాలి, అందరూ ప్రేమని ఇవ్వాలి అని మేము అలా అనుకొని ఇంక ఈవినింగ్ కూడా ఇలా చేసుకున్నాం మేము. ఇంకా క్లోజెస్ట్ సర్కిల్ని ఇంట్లోకి పిలుచుకొని చేసుకున్నాము. మార్నింగ్ అయితే క్యాష్ పట్టుకుంటాడు, ఈవినింగ్ ఇంకా జస్ట్ ఫర్ ఫన్ ఏం పట్టుకుంటాడో చూద్దామని వదిలేస్తే ఈవినింగ్ కూడా క్యాషే పట్టుకున్నాడు. సో ఇంకెంత మంచిగా తీస్తున్నాడు చూడండి. ఇంకా అది అయిపోయాక అన్నీ పట్టుకోవాలనేసి ఇంకా అన్నీ పట్టుకోవడం స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేశాడు మా వాడు, అన్నీ టచ్ అయ్యి ఫీల్ అయ్యి అన్నీ మంచిగా పట్టుకున్నాడు. ప్రతి ఒక్కటి దాన్ని అబ్జర్వ్ చేస్తూ
ఉండే అనమాట. కొంచెం క్రాంకీ అవ్వబోయే టైంకి నేను అన్నీ పట్టుకొని ఇప్పించాను. సో అప్పుడు కూల్ అయ్యాడు మంచిగా. Thank you so much for watching my video till the end. Please like, share and subscribe to my channel and help me grow in this beautiful journey. Thank you.